మరికొద్ది రోజుల్లో మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా SSMB 29 సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది. ఈ కాంబో కోసం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. గత నెలలో జర్మనీ వెళ్లి అడవులను పరిశీలించి వచ్చారు. అమెజాన్ అడవుల్లో కమర్షియల్ అడ్వెంచరస్ గా వస్తుంది. ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేశారు. ఆఫ్రికా ఖండంలోని దట్టమైన అడవులతో పాటు ఇండియాలో అందమైన లొకేషన్ లో ఈ సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. రాజమౌళి ప్రతి సినిమాలో ఉండే ఎలివేషన్ తో పాటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో కూడా ఉండనుంది. రాజమౌళి ఈసారి గ్లోబల్ మార్కెట్ పై దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఫుల్ గడ్డంతో పాటు హాలీవుడ్ హీరోను తెల్లదన్నెలా 2 గెటప్లు ఉంటాయని తెలుస్తుంది. మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ గుంటూరు కారం విడుదలై టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబట్టింది. ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ట్రెండింగ్ లో నంబర్ 1 గా నిలిచింది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం శిక్షణలో ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో థోర్ సినిమా నటుడు క్రిస్ జేమ్స్ వర్త్ నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ నటుడితో చర్చలు జరిపినట్టు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన ఈ నటుడు హాలీవుడ్ లో అనేక సినిమాలు నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2011వ సంవత్సరంలో విడుదలైన థోర్ సినిమా ఇండియాలో కలెక్షన్స్ కొలగొట్టింది. దీంతో మన దేశంలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అవెంజర్స్ సిరీస్, ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రాక్షన్, MIB వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వార్త నిజమైతే మాత్రం హాలీవుడ్ లో మహేష్ బాబు దుమ్ము దులిపడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జోడీ కలెక్షన్స్ కొలగొట్టడం ఖాయం. మహేష్ బాబు సినిమాలోకి ఇండోనేషియా నటి. మహేష్ రాజమౌళి సినిమాలలో ఇండోనేషియా దేశానికి సంబంధించిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం నగర్ సమాచారం. రాజమౌళి బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. RRR సినిమాతో చాలా మంది హాలీవుడ్ కి సంబంధించి నటీనటులు నటించారు. ఈ 2 సినిమాలు చూసిన తర్వాత చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం SSMB 29 లో నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా ఈ జోడీ బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు వసూలు రాబట్టే అవకాశం అయితే ఉంది.